హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా బాగా ట్రాఫిక్ ఉన్న రోడ్ మీద వెళ్తుంటే పక్కనుంచి ఓ చిన్న సందు దొరికితే అబ్బా ఎంత హాయిగా ఉంటుందో కదా. మన జీవితంలో సక్సెస్ అవ్వడానికి కూడా అలా ఓ సింపుల్ దారి ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం దాని గురించే తెలుసుకుందాం. ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, రోజంతా స్కూల్లో చదివి లేదంటే ఆఫీస్లో పనిచేసి బాగా అలసిపోయి ఇంటికొస్తాం. అప్పుడనిపిస్తుంది, అబ్బా సక్సెస్ అవ్వాలంటే ఇంత కష్టపడాల్సిందేనా? నిజంగా హార్డ్ వర్క్ ఒక్కటే దారా? మనలో చాలా మందికి ఒక ఆలోచన ఉంటుందండి. ఒళ్లంతా నొప్పులొచ్చి బాగా అలసిపోతేనే ఏదో పెద్ద పని చేసిన ఫీలింగ్ వస్తుంది. అస్సలు అలసట లేకపోతే ఈరోజు సరిగ్గా పనిచేయలేదేమో అనిపిస్తుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, ఇది ఒక ట్రాప్ లాంటిది. ఇందులో పడ్డామంటే మన ఎనర్జీ అంతా అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడిక్కడ రెండు దారులున్నాయని ఊహించుకోండి. ఒకటి రాళ్ళు రప్పలతో నిండిన కొండదారి, ఎక్కడానికి చాలా కష్టం. ఇది పాత ఆలోచన అన్నమాట, అంటే హార్డ్ వర్క్. ఇక రెండోది చాలా ప్రశాంతంగా హాయిగా పారుతున్న నది. ఇది కొత్త ఆలోచన, అంటే స్మార్ట్ వర్క్. ఆ కొండదారి ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది, కానీ నదిలా మనం కూడా ఈజీగా తెలివిగా ముందుకు వెళ్ళొచ్చు. వావ్, ఇదెంత మంచి ఆలోచన కదా. ద లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్ అంటే ఏంటో తెలుసా? ప్రకృతి కూడా కష్టపడదట, తెలివిగా పనిచేస్తుందట. చూడండి, ఒక చిన్న విత్తనం భూమిలోంచి ఎంత సింపుల్గా బయటకొస్తుందో, ఒక నది ఎంత ఈజీగా సముద్రంలోకి వెళ్లి కలిసిపోతుందో, అలాగే మనం చేసే పనులు కూడా అంత సులువుగా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ కథలు చూద్దామా? ఈ ఆలోచనని నిజ జీవితంలో ఎలా వాడారో తెలుసుకుందాం. వినడానికి సరదాగా ఉంటుంది కదూ. ఒక నదిని ఊహించుకోండి. అది అలా చక్కగా ప్రవహిస్తూ వెళ్తోంది. దారిలో ఒక పెద్ద బండరాయి అడ్డొచ్చింది. అప్పుడు నది ఏం చేస్తోంది? ఆ రాయిని బలంగా గుద్దడానికి ట్రై చెయ్యదు. చాలా నెమ్మదిగా దాని పక్కనుంచి తన దారిని వెతుక్కుని అలా సాగిపోతుంది. అచ్చం మన వర్షాకాలంలో వాననీళ్లు ఎలాగైతే వాటి దారినవే వెతుక్కుంటాయో అలా అన్నమాట. ఈ మాటని ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఒక గోడలో చిన్న పగులు ఉంటే అందులోంచి ఓ మొక్క ఎంత నెమ్మదిగా ఓపికగా బయటకొస్తుందో గమనించారా? అంటే బలం కంటే ఓపిక, కన్సిస్టెన్సీ చాలా పవర్ఫుల్ అన్నమాట. ప్రకృతి మనకు నేర్పే పాఠం ఇదే. మనందరికీ రతన్ టాటా గారు తెలుసుకదా. ఆయన అన్ని పనులను తనే దగ్గరుండి చూసుకోలేదు. దాని బదులుగా ఏం చేశారంటే ఒక మంచి సిస్టమ్ క్రియేట్ చేశారు. తన టీంను నమ్మారు. దానివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరూ చాలా ఫ్రీగా, ఎఫెక్టివ్గా పనిచేయగలిగారు. చూసారా, లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్కు ఇది ఎంత మంచి ఎగ్జాంపులో. అలాగే టయోటా కంపెనీ ఉంది కదా, వాళ్లు కార్లు తయారు చేసే పద్ధతి కూడా ఇలాగే ఉంటుంది. వాళ్ల మోటో ఏంటో తెలుసా? ఏ పనైనా సింపుల్గా, ఈజీగా, ఒక ఫ్లోలో జరిగిపోవాలి. ఇలా చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వదు, కన్ఫ్యూజన్ అస్సలుండదు. ఇది కూడా ఆ లా ఆఫ్ లీస్ట్ ఎఫర్ట్కు మరో మంచి ఉదాహరణ. చూశారు కదా, ఇంత పెద్ద పెద్ద కంపెనీలు ఈ ప్రిన్సిపల్ను వాడుతున్నాయి. మరి మనం వాడొచ్చా? తప్పకుండా వాడొచ్చు. మన డైలీ లైఫ్లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. పదండి, అదెలాగో చూద్దాం. ఇది చాలా సింపుల్, అందరికీ నచ్చుతుంది కూడా. సరే, ఇప్పుడు అనన్య అనే ఒక అమ్మాయి కథ చూద్దాం. ఈ ప్రాబ్లం మనలో చాలామందికి ఉంటుంది. అనన్యకు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. పొద్దున్నే లేచి చదువుకోవాలి అనుకుంటుంది. కాని అలారం మోగగానే ఏం చేస్తుంది? స్నూజ్ బటన్ నొక్కేస్తుంది, మళ్ళీ పడుకుంటుంది. మనలో చాలామంది చేసే పనే కదా ఇది. అప్పుడు అనన్య ఒక చిన్న ఐడియా వేసింది. తను పొద్దున్నే లేవడానికి ఏం అడ్డొస్తుందో ఆ అడ్డంకిని తగ్గించుకోవాలి అనుకుంది. ఏం చేసిందో తెలుసా? తన ఫోన్ను బెడ్కు చాలా దూరంగా ఉన్న టేబుల్ మీద పెట్టింది. ఇప్పుడు అలారం ఆపాలంటే తప్పకుండా మంచం దిగి నడలాలి. చూడండి, ఎంత చిన్న మార్పో. కాని ఈ సింపుల్ ట్రిక్ వల్ల తనిప్పుడు ఈజీగా లేవగలుగుతోంది. ఇప్పుడు రవి కథ విందాం. రవికి తన ఆఫీస్ కంప్యూటర్లో ఫైల్స్ వెతకాలంటే పెద్ద తలనొప్పి. అదెలా ఉంటుందంటే, బాగా చిందరవందరగా ఉన్న రూంలో ఒక చిన్న పేపర్ను వెతకడం లాంటిది. చాలా చిరాకొస్తుంది కదా. అప్పుడు రవి ఒక్కరోజు టైం తీసుకుని తన ఫైల్స్ అన్నింటినీ నీటిగా ఫోల్డర్లలో సర్దుకున్నాడు. అంతే, అద్భుతం జరిగిపోయింది. ఒక గంట పట్టే పని ఇప్పుడు జస్ట్ 15 నిమిషాల్లో అయిపోతుంది. ఎంత టైం సేవ్ అయిందో చూడండి. అచ్చం మనం వంట చేసే ముందు అన్నీ రెడీగా పెట్టుకుంటే వంట ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఇది కూడా అంతే అన్నమాట.
సరే, ఇప్పుడు మీకోసం కొన్ని సింపుల్ టిప్స్. ఉదయాన్నే చదువుకోవాలనుకుంటే రాత్రి పడుకునే ముందే చదవాల్సిన పుస్తకాన్ని టేబుల్ మీద తెరిచిపెట్టుకోండి. పొద్దున్న జిమ్కి వెళ్లాలనుకుంటే ముందు రోజే బట్టలు రెడీగా పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న పనులు ముందు చేసుకుంటే అసలు పని మొదలుపెట్టడం చాలా ఈజీ అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు చివరికి వచ్చేశాం. ఈ టాపిక్ను ముగించే ముందు ఒక మంచి ఆలోచనతో క్లోజ్ చేద్దాం. ఈ మాటను కొంచెం నెమ్మదిగా శ్రద్ధగా వినండి. మనం క్రియేట్ చేసుకునే సిస్టమ్ ఎంత సింపుల్గా, శ్రమ లేకుండా ఉంటుందో మన సక్సెస్ అంత పెద్దదిగా, అనంతంగా ఉంటుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఒకరోజు పెద్ద విజయాన్ని అందిస్తుంది. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి.